హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీ రెస్పెక్ట్‌ని పెంచడానికి, మీ వాల్యూస్ పెంచడానికి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఐ థింక్ ఎవరితో అయినా బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు, నలుగురిలో ఉన్నప్పుడు కావచ్చు, సో వాళ్ళకొక వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకొక రెస్పెక్ట్ ఇవ్వాలి, అంటే గౌరవంగా చూడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. బట్ మీకు వాల్యూ ఇవ్వాలి అన్నా, మిమ్మల్ని అందరితో పాటుగా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నా కూడాను మీరు పాటించవలసినవి కొన్ని మెయిన్‌గా అనమాట. ఒక 4-5 పాయింట్స్ చెప్తాను. సో ఇవి కరెక్ట్‌గా నేను చెప్పినట్టు గనక మీరు ఫాలో అవ్వగలిగితే ఎవ్వరైనా సరే మీకు సరెండర్ అవ్వాల్సిందే అనమాట. అండ్ మీకు రెస్పెక్ట్ అండ్ వాల్యూస్ అనేవి అమాంతం పెరిగిపోతాయి. మరి ఎలా పెరిగిపోతాయి? ఏం చేస్తే అలా జరుగుతుంది అనుకుంటున్నారా? అవి నేను చెప్పేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను 5 సీక్రెట్స్ అయితే చెప్తాను. ఆ 5 సీక్రెట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఏదైనా మీకు ఒక విషయం గురించి అంత అవగాహన లేకపోతే, అంటే మీకు తెలియకపోతే ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమాకండి. ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తుంటారంటే, మెయిన్‌గా చెప్తున్నాను. కొంతమంది ఎవరైనా నలుగురు కూర్చొని ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక పర్సన్‌కి దాని గురించి ఏం ఐడియా కూడా ఉండదు. బట్ ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ముందు మనం తక్కువ అవ్వకూడదు. మనకు కూడా ఏదో కొంత నాలెడ్జ్ ఉంది అని వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏమిటంటే, మీరు అలా మాట్లాడినప్పుడు తెలియకుండా ఒక రాంగ్ వేలో వెళ్ళిపోతుందనమాట మీ టాకింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో. బట్ అవతల వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. తనకేం తెలీదు, బట్ ఏదో కవర్ చేస్తున్నారు అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. అది మీకు తెలీదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తుందనమాట. సో కాబట్టి ఎప్పుడైనా ఒక విషయం ఏదైనా ఉంటే తెలియకపోతే కామ్‌గా ఉండండి. సో తెలిస్తే మాట్లాడండి. తెలియకపోతే తెలుసుకోండి. అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అంతేకాని తెలియకుండా ఎలా పడితే అలా, ఏది పడితే అది మాత్రం మాట్లాడమాకండి. ఎందుకంటే మీ వాల్యూస్ ఇక్కడ తగ్గిపోతాయి అన్నమాట. ఏదైనా ఒక టాపిక్ గురించి మీకు పూర్తిగా దాని గురించి ఒక అవగాహన ఉంటేనే ఏదైనా సరే మీరు మాట్లాడండి. బట్ తెలియకుండా మాత్రం మాట్లాడొద్దని చెప్తున్నాను. దీనివల్ల మీ వాల్యూస్ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు కోపం ఉన్నప్పుడు కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి నార్మల్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ అతి కోపం అనేది అంత మంచిది కాదు అన్నమాట. విపరీతమైన కోపం చూపించటం, విపరీతంగా కొంతమంది అరుస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అంత డిస్కషన్ ఉండదు. అంటే అక్కడ అరిచేంత రీజన్ కూడా ఉండదు. బట్ చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో అలా ఎక్కువ చిరాకు పడిపోవటం, అరుస్తూ ఉండటం, పెద్ద పెద్దగా కోపం తెచ్చేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మీ వాల్యూ తగ్గుతుందనమాట. సో ఎవరైనా కానీ కొంచెం అంటే ఎక్కువ కోప్పడిపోవటం, ఇలాంటివి చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అయిపోవటం అనేది మంచి పద్ధతి కాదు అనమాట. సో ఎవరైనా మీ వాల్యూస్ పెంచుకోవాలి అనుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయమాకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో మీరు అలుసయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మీ ప్రాబ్లమ్స్, మీ బాధలు చెప్పి ఏడవమాకండి ఎవరితోనూ. కొంతమంది సెన్సిటివ్‌గా ఉండే పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు చిన్న బాధను కూడా అస్సలు తట్టుకోలేరు అనమాట. అంటే కొంతమంది వాళ్ళు మనసులో పెట్టుకొని ఫీల్ అయ్యి బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఆ బాధని ప్రతి ఒక్కరితో షేర్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, నా బాధ ఇంకొకరికి చెప్పుకుంటే తగ్గుతుందనే థాట్‌తో కావచ్చు, లేదా ఆ ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకోలేక కావచ్చు. చాలామంది ఇలా డిస్కషన్ చేస్తుంటారు. చాలా మందితో వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాల్ని చెప్పుకుంటూ ఉంటారు. బట్ అలా ఎవరైనా చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి చెయ్యమాకండి అలాగా. ఎప్పుడు ఎవరితో మీ కష్టాలు, మీ బాధలు చెప్పుకొని ఏడవమాకండి. చెప్పినంత మాత్రాన మీ బాధలేం తీరిపోవు. పైగా మీరొక వీక్ పర్సన్, మీరొక ఎమోషనల్ పర్సన్ అనేది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. కానీ ఒకవేళ మేబీ ఎవరికైనా చెప్పుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తే, మీ కష్టాలను తీర్చేవాళ్ళు, మీకు హెల్ప్ చేసేవాళ్ళైతే మాత్రమే మీ పెయిన్ ఏదైనా ఉంటే అది షేర్ చేసుకోండి. అంతేకాని ప్రతి ఒక్కరితో మీ బాధని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే, మీకు లైఫ్‌లో యూజ్ లేని పనుల పైన ఫోకస్ చేయమాకండి. చాలా మంది చేసే టైం వేస్ట్ ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే, ఎక్కువ మొబైల్స్ చూస్తూ కూర్చోవటమో, టీవీ చూస్తూ కూర్చోవటమో, పక్కన వాళ్ళతో ఏదో పనికిరాని మాటలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడమో చేస్తూ ఉంటారు. బట్ ఖాళీగా తిరుగుతూ టైం వేస్ట్ చేసే వాళ్ళకి ఇంట్లోనే కాదు, బయట కూడా రెస్పెక్ట్ ఉండదు. సో కొంచెం మీకు ఉపయోగపడే పనుల పైన కాన్సంట్రేషన్ చేయండి. లేదంటే ఇలాంటి వాళ్ళకి చెప్పాను కదా, రెస్పెక్ట్ అయితే అసలు ఉండదు అనమాట. మేము అందరిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్‌గా ట్రీట్ చేయాలి మమ్మల్ని. సో అండ్ వాల్యూస్ ఇవ్వాలి మాకు అని డెఫినెట్‌లీ ఎవరనుకున్నా కూడాను నేను చెప్పే పాయింట్స్ అనేవి సిల్లీగా తీసుకోవద్దు. చాలా సీరియస్‌గా తీసుకోండి. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలని ఉన్న ఏ ఒక్కరికైనా సరే నేను చెప్పే వర్డ్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే మీరు మాట్లాడేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఇంతకు ముందు కూడా ఐ కాంటాక్ట్ అనేది చెప్పాను. ఎందుకు అంటే ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడటం వల్ల మనకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుందనమాట. అంటే చూసే వాళ్ళకి కూడా తను కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు అని. సో
ఒక మంచి గుడ్ ఫీల్ అనేది ఏర్పడుతుంది ఎదుటి వాళ్ళకి. బట్ మీరు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదనుకోండి, అంటే మీరేదో భయపడుతున్నారు, మీకు కాన్ఫిడెంట్ లెవెల్ కూడా కొంచెం తక్కువ ఉంది అనేది అర్థమవుతుందనమాట ఆపోజిట్ పర్సన్‌కి. దానికోసం ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేసుకోండి. సో, ఈ చెప్పిన 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. అండ్ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళటానికి, మీకంటూ ఒక వాల్యూ ఏర్పరచుకోవటానికి కూడా నేను చెప్పే వర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అయిందని ఏమాత్రం అనిపించినా ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నా కూడాను నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళైతే వన్స్ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.